డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డిమాండ్ ఇలాస్టిసిటీ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ డిమాండ్ ఇలాస్టిసిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు డిమాండ్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అలాగే డిమాండ్ ఇలాస్టిసిటీ టైప్స్ ఈ రెండు క్వశ్చన్స్ని కనుక నేర్చుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఈ కాన్సెప్ట్స్ని ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. ఇక డిమాండ్ ఇలాస్టిసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు అసలు ఇలాస్టిసిటీ అనేటువంటి ప్రాపర్టీ ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఉంటుంది. ఇలాస్టిసిటీ అంటే సాగుదల అని అర్థం. సపోజ్ మీరు రబ్బర్ని కనుక తీసుకున్నట్లయితే రబ్బర్ని మీరు ఇలా లాగినట్లయితే దాని పరిమాణం అనేది పెరుగుతుంది. అలా పెరుగుదల లేదా సాగుదలని మనం ఇలాస్టిసిటీ అంటాం. సో ఇక్కడ ఇలాస్టిసిటీ అనేది డిమాండ్కి రిలవెంట్గా ఉంటుంది. సపోజ్ మనం కొనేటువంటి ఏ వస్తువులైనా కానీ ధరను ఆధారంగా మనం కొంటాం. ధర పెరిగితే వస్తువుల్ని తక్కువ కొంటాం, అలాగే ధర గనక తగ్గితే వస్తువుల్ని అవసరానికి మించి కొంచెం ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం. సో ఈ ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్ని బేస్ చేసుకొని డిమాండ్ ఇలాస్టిసిటీ మార్కెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. డిమాండ్ ఇలాస్టిసిటీని ఫార్ములాగా ఈడి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పీగా రాస్తారు. ఇక్కడ చేంజ్ ఇన్ డిమాండ్ అంటే డిమాండ్ ఇలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ D2. D1 అంటే ముందున్నటువంటి డిమాండ్, D2 అంటే తర్వాతి డిమాండ్. అదేవిధంగా చేంజ్ ఇన్ క్వాంటిటీ దాన్ని డెల్టా క్యూ అని రాస్తారు. డెల్టా అంటే చేంజ్ అని అర్థం, మార్పు. Q1 మైనస్ Q2, ఇక్కడ Q1 అంటే మనం లాస్ట్ కొన్నటువంటి పరిమాణం, Q2 అంటే ధర మారిన తర్వాత మనం కొనేటువంటి పరిమాణం. చేంజ్ ఇన్ ప్రైస్ దీన్ని కూడా డెల్టా పీగా రాస్తారు. P1 అంటే ముందున్న ధర, P2 అంటే తర్వాతి ధర. ఆ తర్వాత మీరు కనుక డిమాండ్ ఇలాస్టిసిటీ టైప్స్ని కనుక చూసినట్లయితే టోటల్గా మనకి 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి యూనిటరీ ఇలాస్టిసిటీ. ఇక్కడ చేంజ్ ఇన్ ప్రైసెస్, చేంజ్ ఇన్ క్వాంటిటీ రెండు సేమ్. సపోజ్ 50% ధర తగ్గింది అంటే డిమాండ్ కూడా 50% పెరుగుతుంది. సో ఇక్కడ ఈ D ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎలాగా 50/50 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక రెండో టైపు రిలేటివ్లీ ఇలాస్టిక్. రిలేటివ్లీ ఇలాస్టిక్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ధరలో చాలా తక్కువ మార్పు ఉంటుంది. అంటే 100 రూపాయల నుంచి సపోజు 98 రూపాయలకి ధర తగ్గింది, కానీ జనం ఆ 2 రూపాయల తేడాతోనే చాలా ఎక్కువగా ప్రోడక్ట్ని కొంటూ ఉంటారు. ఇక్కడ చూడండి మీరు డయాగ్రామ్లో డెల్టా పి అనేది చిన్నది, కానీ డెల్టా క్యూ పెద్దదిగా ఉంది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇలాస్టిసిటీ ఉంది, అంటే పెరుగుదల ఉంది. ఇక్కడ థర్డ్ టైప్ రిలేటివ్లీ ఇన్ఇలాస్టిక్. ఇది ఈ రిలేటివ్లీ ఇలాస్టిక్ దానికి ఆపోజిట్. అంటే ధరలో ఎంత పెద్ద మార్పు వచ్చినప్పటికీ కూడా జనం ప్రోడక్ట్ని కొనడానికి ఇష్టపడరు. ఉదాహరణకి ఉప్పు యొక్క ధర తగ్గిపోయింది. ఉప్పు యొక్క ధర తగ్గింది కదా అని ఉప్పు కేజీలు ఎవరు కొనరు. అవసరానికి మించి ఎవ్వరూ ఉప్పుని కొనుక్కోరు. ఇది రోజు వాడినప్పటికి కూడా ఆ ఉప్పే కదా అనేటువంటి ఒక భావన ఉంటుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడండి, డెల్టా పి అనేది పెద్దదిగా ఉంది, డెల్టా క్యూ అనేది చిన్నదిగా ఉంది. సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. అలాగే మీరు ఫార్ములా కనుక చూసినట్లయితే ఈడి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పి కదా. ఇక్కడ పైన గ్రాఫ్లో ఈపీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నారు. గ్రేటర్ దాన్ 1 అని ఎందుకు వచ్చిందంటే సపోజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అనేది 20% అనుకోండి, చేంజ్ ఇన్ క్వాంటిటీ 100% అనుకోండి. 100/20 ఈజ్ ఈక్వల్ టు 5 విచ్ ఈజ్ మోర్ దెన్ 1. అది కింద కేసులో కనుక చూసినట్లయితే మీకు క్వాంటిటీ అనేది తక్కువ, ప్రైస్లో చేంజ్ అనేది చాలా ఎక్కువ. సో ఈ రెండింటికి మధ్య రేషియో లెస్ దాన్ 1 ఉంటుంది. ఆ తర్వాత మనకి మిగిలిన 2 టైప్స్ ఆఫ్ డిమాండ్ ఇలాస్టిసిటీ ఏంటి అంటే పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇన్ఇలాస్టిక్ డిమాండ్. ఇలాస్టిక్ అంటే సాగుదల ఉంది అని అర్థం. ఇన్ఇలాస్టిక్ అంటే అందులో సాగుదల లేదు లేదా మార్పు ఎక్కువగా లేదు అని అర్థం. ఇప్పుడు మనము రిలేటివ్లీ ఇలాస్టిసిటీ, రిలేటివ్లీ ఇన్ఇలాస్టిసిటీ అనేవి ఎలాగా ఆపోజిట్గా చూసాము, పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కూడా ఆపోజిట్గా చూడాలి. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ చూస్తే ధరలో ఎంత మార్పు ఉన్నప్పటికీ కూడా క్వాంటిటీ సేమ్ అలాగే ఉంది.
అంటే జనం కొనడానికి ఇష్టపడటం లేదు. ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్ బంగారం, రైట్, బంగారం తగ్గింది అంటున్నారు, కానీ సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా బంగారాన్ని కొనట్లేదు. పర్ఫెక్ట్లీ ఇలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటి? అసలు ధరలో మార్పు లేనప్పటికీ కూడా రోజు రోజుకి జనం కొంటూనే ఉంటారు. ఉదాహరణకి సమ్మర్లో కూల్ డ్రింక్స్. సమ్మర్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి మంత్ రైట్ నౌ, మనం కొంచెం ఎండ తీవ్రత అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సరదాగా కూల్ డ్రింక్ తాగాలి అనేటువంటి కోరిక పడుతుంది. సో మనము కూల్ డ్రింక్ కొనటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. బాగా ఎండలు ముదిరి మార్చి, ఏప్రిల్, మే అలా అయినప్పుడు ధరలో ఎలాంటి మార్పు ఉండదు. కూల్ డ్రింక్ రేట్ ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. కూల్ డ్రింక్ రేటు తగ్గినప్పుడు తాగుదాంలే అని ఎవ్వరూ అనుకోరు. ఎండల్ని బట్టి కూల్ డ్రింక్ తాగాలి అని ఫిక్స్ అవుతారు. ఆ కూల్ డ్రింక్ బాటిల్ సపోజ్ 20 రూపీస్ అనుకోండి, ఫెబ్ మంత్లో కూడా 20 రూపీసే, మార్చ్ మంత్లో కూడా 20 రూపీస్, ఏప్రిల్, మే మంత్లో కూడా 20 రూపీస్, అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. ప్రైస్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ జనం రోజు రోజుకి ఎక్కువ కొంటూ ఉంటారు. ఒక షాప్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఫిబ్రవరిలో 4 కేసెస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అమ్మారనుకోండి, మార్చ్లో బాగా ఎండలు తీవ్రమైనప్పుడు ఒక 10 కేసెస్ అమ్ముతారు. సో ఇలాగా ఎప్పుడైతే ధరలో మార్పు అనేది లేకపోయినా కూడా డిమాండ్ పెరుగుతుందో అది పర్ఫెక్ట్.